బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ సీఎం జగన్కు చెందిన భారతీ సిమెంట్ ఆఫీస్కు వెళ్లిన సిట్ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ ఆఫీసులో సోదాలు చేశారు. మరోవైపు రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ కంపెనీలు కూడా సిట్టు సోదాలు నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ సీఎం జగన్కు చెందిన భారతీ సిమెంట్ ఆఫీస్కు వెళ్లిన సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ ఆఫీసులో సోదాలు చేశారు. మరోవైపు రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ కంపెనీలు కూడా సిట్టు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, భారతీ సిమెంట్ ఆఫీస్కి సిట్ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఆ సిట్ అధికారులు ఏమైనా అక్కడ ఆధారాలు సేకరించడం ఏమైనా జరిగిందా? రైట్ వెంకట్, ఆంధ్ర ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం దర్యాప్తును అయితే వేగవంతం చేసిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర నుంచి సుమారుగా ఒక 15 మంది పోలీసులు మత్తిలో వచ్చి మరి ఇక్కడ బంజారాహిల్స్ భారతీ సిమెంట్ మెయిన్ కార్యాలయం అయితే ఇక్కడ ఇది ఉందో ఇక్కడికి వచ్చి లోపల సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాలాజీ అరెస్ట్ అయ్యారు కదా, సో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ స్థావరాలను అయితే వాళ్ళు అక్కడ పనిచేసిరో ఆ స్థావరాలను కూడా వదలకుండా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా గంట సేపు అవుతుంది లోపల సోదాలు జరుపుతున్నారు అని చెప్పేసి మనకు బయట నుంచి వస్తున్నటువంటి వార్త. దగ్గర ఒక 15 మంది పోలీసులు 3 వెహికల్స్లలో తీసుకొని కార్యాలయం లోపలికి వెళ్ళారు. మన మీడియానైతే లోపలికి రానివ్వడం లేదు. ఈ ఏపీ లిక్కర్ కేసు ఏదైతుందో దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చాలా వేగవంతం చేసిరని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ స్థావరాలేంటి, అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుద్దా అన్న దిశగా వీళ్ళు సోదాలు నిర్వహిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. భారతీ సిమెంట్ కి సంబంధించి సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలైనా సేకరించారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ వెంకట్, ఇప్పుడు మనం ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నటువంటి భారతీ సిమెంట్ మెయిన్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఆంధ్రలో ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిట్ అధికారులు దాదాపు 3 వెహికల్లలో 20 మంది వరకు వచ్చినారు. ఎందుకంటే మొత్తం మఫ్టీలోనే వచ్చి ఇక్కడ ఈ భారతీ సిమెంట్ కార్యాలయం లోపలికి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇంత ముందుకు బాలాజీ అనే వ్యక్తి అరెస్ట్ అయింది కదా, దీనికి సంబంధించినటువంటి డైరెక్టరు. అతను ఇక్కడ పనిచేసిండు కాబట్టి ఇక్కడ ఏమన్నా కొన్ని ఆనవాళ్లు దొరుకుతాయా, కొంత సమాచారం దొరుకుతుందా అన్న దిశగా ఇక్కడికి వచ్చి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతుందో దాన్ని చాలా తొందరగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు వెంకట్. ఇక్కడ సుమారు ఒక గంట సేపు అవుతుంది లోపలికి వెళ్లి లోపల సోదాలు నిర్వహిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు లోపలికి లేనటువంటి పరిస్థితి అయినా కూడా ఇప్పుడు పోయి గంట సేపు అవుతుంది. అక్కడ లోపల అంటే సోదాలు ఏమేమి వెతుకుతున్నారు, ఏమేమి సాక్ష్యాలు దొరుకుతున్నాయా, లేకపోతే ఇంకేంటి అనేది దర్యాప్తును అయితే చేస్తున్నారు వెంకట్. అయితే మధు, సిట్ అధికారులు ఒక మఫ్తీలో వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అంటే అక్కడ ఎవరికి అనుమానం రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకుండా మఫ్తీలో రావడం, ఇది హఠాత్ పరిణామంగా అనుకోవచ్చా? భారతీ సిమెంట్స్ ముందుగానే ఏమన్నా అప్రమత్తమైందా? రైట్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చినా గానీ ఇకనైతే భారత్ సిమెంట్ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్లాన్ తోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహించవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే కొంచెం ముందుగానే అప్రమత్తంగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న మన వాతావరణం ఫుల్ సెక్యూరిటీ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మీడియా అధికారులు కావచ్చు, ఇక్కడ ఎక్కడెక్కడ దగ్గరలో ఉన్న పెద్ద అధికారులు కావచ్చు, వాళ్ళంతా ముందుగానే ఇక్కడికి చేరుకొని ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చిన క్షణాల్లోనే ఇక్కడ వీళ్ళంతా అప్రమత్తమై వెంటనే ఇక్కడ భారతీ సిమెంట్ కార్యాలయం దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. రైట్ మధు, థ్యాంక్ యూ.